సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ కోసం బాగా బక్కచిక్కాడు. ఆ విషయం రీసెంట్ గా ఫ్యాన్స్ తో దిగిన ఫోటోతో లీక్ అయింది. మొన్న సెట్ లో జరుగుతున్న సీన్ షూటింగ్ అంతా లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. అంతకుముందు సెట్ తాలూకు ఇమేజ్లతో పాటు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక దానికి ముందు అద్దం ముందు నిల్చున్న మహేష్ బాబు లుక్ లీక్ అయింది. ఆ లుక్ కి లీక్ అయిన సీన్ షూటింగ్ వీడియోలో మహేష్ లుక్ కి పోలిక ఉంది. కానీ ఫ్యాన్స్ తో మహేష్ బాబు మొన్న దిగిన ఫోటోలో లుక్ మాత్రం కాస్త తేడాగా ఉంది. బేసిక్ గా మహేష్ లుక్ రివీల్ కానివ్వని రాజమౌళి ఇలా ఎలా ఫ్యాన్స్ తో ఫోటోకి పర్మిషన్ ఇచ్చాడు? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. అసలు సినిమాలో మహేష్ లుక్ కి బయట తను తిరుగుతున్నప్పుడు కనిపించే లుక్ కి పోలికే లేదని తెలుస్తోంది. ఇంతవరకు మహేష్ కంటిని కనిపించకుండా కూలింగ్ గ్లాసెస్ ని పెట్టడం వెనుక కూడా స్ట్రాటజీ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇక దీనికి తోడు ఇన్ని విషయాలు లీక్ అవుతుంటే స్క్రిప్ట్ కూడా లీక్ అవ్వక తప్పదన్న ఓ వ్యక్తి స్టేట్మెంట్ కి కౌంటర్ ని కూడా ఇచ్చాడు రాజమౌళి. దీనికే కాదు, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మీద కూడా జరుగుతున్న ఫ్యాన్ వార్ కి కూడా సింగిల్ స్టేట్మెంట్ తో డోర్ వేసేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒరిస్సాలో ఫ్యాన్స్ తో దిగిన ఫోటో చూసి తనెందుకు ఇంతగా సన్నబడ్డాడనే డిస్కషన్ మొదలైంది. 10 ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు కాబట్టే ఇలా తన లుక్ మార్చుకున్నాడనే ప్రచారం కూడా పెరిగింది. అయితే రాజమౌళి అంత ఈజీగా తన హీరో లుక్ ని రివీల్ చేస్తాడా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎలాగూ మొన్న షూటింగ్ అయిన ఓ సీన్ లీక్ అయింది కాబట్టి మహేష్ లుక్ ని ఇంకా దాచుంచలేమని రాజమౌళినే లైట్ తీసుకున్నాడని డిస్కషన్ కూడా పెరిగింది. కానీ జక్కన లెక్కే వేరు. మొన్న లీక్ అయిన వీడియో సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించిన మహేష్ లుక్ ఏది సినిమాలో ఉండదట. మహేష్ బాబు ఏ ఫోటో చూసినా కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి. సో తన కళ్ళు ఖచ్చితంగా బ్లూ ఐస్ లేదంటే గ్రీన్ కలర్ లో కనిపించబోతున్నాయనే ప్రచారం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, లీక్ అయిన షూటింగ్ సీన్ వీడియోకి మహేష్ తన అభిమానులతో దిగిన ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఇప్పటి వరకు కనిపించిన మహేష్ లుక్ కి సినిమాలో మేజర్ సీన్స్ లో కనిపించే సూపర్ స్టార్ లుక్ కి అస్సలు పోలిక ఉండదనే మాటే వినిపిస్తోంది. అంతేకాదు, పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అందుకు తగ్గట్లు మహేష్ బాబుని ఇండో అమెరికన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. అదే నిజం కాబట్టే మహేష్ బాబు కళ్ళు బయటి జనాలకు కనిపించకుండా ఇలా కవర్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ప్రెజెంట్ సోషల్ మీడియాలో SSRMB అన్న టైటిల్ మీద కూడా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దానికి కూడా రాజమౌళి చెక్ పెట్టాడు. గరుడ, గోల్డ్, సూపర్ మహారాజా, బార్బిరికా లాంటి టైటిల్స్ మీద బయట ప్రచారం ఎలా ఉన్నా ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం SSRMB గా రాజమౌళి వాడుతున్నాడు. ట్విట్టర్ లో కూడా ఇలాంటి పేరే వాడుతున్నాడు. ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. రాజమౌళి మహేష్ బాబుకి షార్ట్ కట్ లా అది ఉండడం వాళ్ళకి కనెక్ట్ కావట్లేదనే ట్వీట్లు తెగ పెట్టడంతో SSRMB ని కాస్త SSMB29 గా మార్చాడు రాజమౌళి. ఆ టైటిల్ తోనే తను ఒరిస్సా ప్రభుత్వానికి పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ఏదేమైనా ఇటు వర్కింగ్ టైటిల్, మహేష్ బాబు లుక్ మీద వీటి మీదే సోషల్ మీడియాలో భారీగా డిస్కషన్ కనిపిస్తోంది. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమా మీదే ప్రచారం జరగడానికి రీజన్ లీకులు. ఇంతవరకు లుక్కులు, సెట్లు మాత్రమే లీక్ అయ్యాయి. దమ్ముంటే స్క్రిప్ట్ ని లీక్ చేయండి అంటూ ట్విట్టర్ తాలూకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ట్వీట్ చేశాడో మహాత్ముడు. దానికి అది మాత్రం కుదరదు భయ్యా అని AI టూల్ తేల్చింది. కాకపోతే ఇది 2027, 2029లో ఇలా 2 భాగాలుగా మూవీ రాబోతుందని మాత్రం తేల్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ కోసం బాగా బక్కచిక్కాడు. ఆ విషయం రీసెంట్ గా ఫ్యాన్స్ తో దిగిన ఫోటోతో లీక్ అయింది. మొన్న సెట్ లో జరుగుతున్న సీన్ షూటింగ్ అంతా లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. అంతకుముందు సెట్ తాలూకు ఇమేజ్లతో పాటు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక దానికి ముందు అద్దం ముందు నిల్చున్న మహేష్ బాబు లుక్ లీక్ అయింది. ఆ లుక్ కి లీక్ అయిన సీన్ షూటింగ్ వీడియోలో మహేష్ లుక్ కి పోలిక ఉంది. కానీ ఫ్యాన్స్ తో మహేష్ బాబు మొన్న దిగిన ఫోటోలో లుక్ మాత్రం కాస్త తేడాగా ఉంది. బేసిక్ గా మహేష్ లుక్ రివీల్ కానివ్వని రాజమౌళి ఇలా ఎలా ఫ్యాన్స్ తో ఫోటోకి పర్మిషన్ ఇచ్చాడు? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. అసలు సినిమాలో మహేష్ లుక్ కి బయట తను తిరుగుతున్నప్పుడు కనిపించే లుక్ కి పోలికే లేదని తెలుస్తోంది.
ఇంతవరకు మహేష్ కంటిని కనిపించకుండా కూలింగ్ గ్లాసెస్ ని పెట్టడం వెనుక కూడా స్ట్రాటజీ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇక దీనికి తోడు ఇన్ని విషయాలు లీక్ అవుతుంటే స్క్రిప్ట్ కూడా లీక్ అవ్వక తప్పదన్న ఓ వ్యక్తి స్టేట్మెంట్ కి కౌంటర్ ని కూడా ఇచ్చాడు రాజమౌళి. దీనికే కాదు, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మీద కూడా జరుగుతున్న ఫ్యాన్ వార్ కి కూడా సింగిల్ స్టేట్మెంట్ తో డోర్ వేసేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒరిస్సాలో ఫ్యాన్స్ తో దిగిన ఫోటో చూసి తనెందుకు ఇంతగా సన్నబడ్డాడనే డిస్కషన్ మొదలైంది. 10 ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు కాబట్టే ఇలా తన లుక్ మార్చుకున్నాడనే ప్రచారం కూడా పెరిగింది. అయితే రాజమౌళి అంత ఈజీగా తన హీరో లుక్ ని రివీల్ చేస్తాడా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎలాగూ మొన్న షూటింగ్ అయిన ఓ సీన్ లీక్ అయింది కాబట్టి మహేష్ లుక్ ని ఇంకా దాచుంచలేమని రాజమౌళినే లైట్ తీసుకున్నాడని డిస్కషన్ కూడా పెరిగింది. కానీ జక్కన లెక్కే వేరు. మొన్న లీక్ అయిన వీడియో సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించిన మహేష్ లుక్ ఏది సినిమాలో ఉండదట. మహేష్ బాబు ఏ ఫోటో చూసినా కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి. సో తన కళ్ళు ఖచ్చితంగా బ్లూ ఐస్ లేదంటే గ్రీన్ కలర్ లో కనిపించబోతున్నాయనే ప్రచారం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, లీక్ అయిన షూటింగ్ సీన్ వీడియోకి మహేష్ తన అభిమానులతో దిగిన ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఇప్పటి వరకు కనిపించిన మహేష్ లుక్ కి సినిమాలో మేజర్ సీన్స్ లో కనిపించే సూపర్ స్టార్ లుక్ కి అస్సలు పోలిక ఉండదనే మాటే వినిపిస్తోంది. అంతేకాదు, పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అందుకు తగ్గట్లు మహేష్ బాబుని ఇండో అమెరికన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. అదే నిజం కాబట్టే మహేష్ బాబు కళ్ళు బయటి జనాలకు కనిపించకుండా ఇలా కవర్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ప్రెజెంట్ సోషల్ మీడియాలో SSRMB అన్న టైటిల్ మీద కూడా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దానికి కూడా రాజమౌళి చెక్ పెట్టాడు. గరుడ, గోల్డ్, సూపర్ మహారాజా, బార్బిరికా లాంటి టైటిల్స్ మీద బయట ప్రచారం ఎలా ఉన్నా ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం SSRMB గా రాజమౌళి వాడుతున్నాడు. ట్విట్టర్ లో కూడా ఇలాంటి పేరే వాడుతున్నాడు. ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. రాజమౌళి మహేష్ బాబుకి షార్ట్ కట్ లా అది ఉండడం వాళ్ళకి కనెక్ట్ కావట్లేదనే ట్వీట్లు తెగ పెట్టడంతో SSRMB ని కాస్త SSMB 29 గా మార్చాడు రాజమౌళి. ఆ టైటిల్ తోనే తను ఒరిస్సా ప్రభుత్వానికి పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ఏదేమైనా ఇటు వర్కింగ్ టైటిల్, మహేష్ బాబు లుక్ మీద వీటి మీదే సోషల్ మీడియాలో భారీగా డిస్కషన్ కనిపిస్తోంది. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమా మీదే ప్రచారం జరగడానికి రీజన్ లీకులు. ఇంతవరకు లుక్కులు, సెట్లు మాత్రమే లీక్ అయ్యాయి. దమ్ముంటే స్క్రిప్ట్ ని లీక్ చేయండి అంటూ ట్విట్టర్ తాలూకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ట్వీట్ చేశాడో మహాత్ముడు. దానికి అది మాత్రం కుదరదు భయ్యా అని AI టూల్ తేల్చింది. కాకపోతే ఇది 2027-2029లో ఇలా 2 భాగాలుగా మూవీ రాబోతుందని మాత్రం తేల్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.